నీకు జాగానే ఫైనల్ కాలే, టెండర్ ఎట్లయితుంది, కాంట్రాక్టర్ ఎట్లొస్తాడు, బడ్జెట్ ఎస్టిమేషన్ ఎట్లయితుంది? ఇక నేను ఎందుకు మొదల అప్పుడు స్టేట్మెంట్ ఇచ్చిన పార్టీ ఎందుకు మారినంటే డెవలప్మెంట్ కోసం పోయినా అని ఇచ్చింది. ఏం సేవ చేసినావు నువ్వు? మామిడి రైతులకు ఏం సేవ చేసినావు? బీఆర్ఎస్లో ఏం బీకినావు? ఇప్పుడు కాంగ్రెస్లో 2.5 సంవత్సరాలతో ఏం బీకుతున్నావు? నువ్వు వడ్లు 3 కిలోలు, 3.5 కిలోలు, 10 కిలోల తరుగు అవుతుంది. మళ్ళా ఏదో బీగిరేడ్ అనుకుంటే 20 రూపాయలు తీసేస్తున్నారు. 10 కిలోలు పంగనామం పెడుతున్నావు క్వింటాల్కి. మక్కలు పూర్తిగా ఉండలేరు. జగిత్యాలకి ఏమైనా మేము ఇచ్చిన 60 కోట్లు, ఈ నేషనల్ హైవే మీ టెండర్లు గిండర్లు అవుతున్నాయి, స్టార్ట్ అవుతుంది ఆర్మూర్ మంచిర్యాలు, ఇటువంటి మేజర్ కాకుండా ఈయన చేసింది ఏమైనా ఉన్నదా? కాంగ్రెస్ పోయి పీకింది ఏమైనా ఉన్నదా అంటున్నా. ఆ డబల్ బెడ్రూమ్ ఎట్లున్నాయో కూడా తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు. 4,500 500 మంది అని ఉంటున్నాడా? నీళ్లు లేవు, డ్రైనేజు లేదు, కరెంటు లేదు, రోడ్లు లేవు. పోయి ఉంటారా? లేకపోతే కడి చేసేసి వేరే వాళ్ళకి ఇస్తామంటే భయంతో కొందరు ఉంటున్నారు. ఈయన ఇంకా చాలా స్కామ్లు ఉన్నాయి, అన్ని బయటకు వస్తాయి. బాగా పైసలు తినేది మరిగిండు బాగా. అరవింద్ ఆయన కంటే ఎక్కువనేయట. అరవింద్ లెక్క సంపాదించుకో, వేరే దందా చేసుకొని సంపాదించుకో. జగిత్యాలలో మోసం చేసింది సంపాదిస్తున్నావా? ఉన్నాయి నాయన, నీకంటే ఎక్కనే ఉన్నాయి, నేను ఒప్పుకుంటున్నా కదా, బాధాపుతున్నాయి. మీ ముఖ్యమంత్రి కాకంటే ముందు కూడా నాకే ఎక్కువండే చెప్తున్నా, కుల్లా చెప్తున్నా. విధిస్తే ఎలక్షన్ విధిస్తే అయిపోతుంది కదా నామినేషన్ పత్రాలు. రేవంత్కి ఎంత ఉంటుంది తీయండి, నాది ఎంత ఉంటుంది తీయండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి, కొండల రెడ్డి, తిరుపతి రెడ్డి, కృష్ణారెడ్డి సంగతి నాకు తెలియదు. అందరికి ఎక్కైపోయి ఉండొచ్చు. దేశం మొదలు, ప్రజలు 2, దళం 3, తర్వాత ఏంది కుటుంబం. ఇది రివర్స్లో పోతుంది. రేవంత్ రెడ్డి మొదలు, కొండల రెడ్డి 2nd, తిరుపతి రెడ్డి 3rd, కృష్ణారెడ్డి 4th. ఇది రేవంత్ అంటే దేశము, కొండలంటే ప్రజలు, తిరుపతి అంటే కాంగ్రెస్, ఇంకో లాస్ట్ ఆయన ఏంది కృష్ణారెడ్డి అంటే కుటుంబమా? లాస్ట్లో జై శ్రీకృష్ణ అంటుండు. మీ ముఖ్యమంత్రికి బుద్ధి ఉండాలి. ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి అంత లఫంగా ఇంకోటి లేడు. ఏంది పింకు కాండ వేసుకొని తిరగాలి ఆయన. వీళ్ళకి అక్కలు లేదు గాంధీలకి. 2018లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ లేకుంటే. ప్రతి పార్లమెంట్లో అసెంబ్లీలు అమ్ముకున్నాడు కేసీఆర్ చెప్పినట్టు. అన్ని ప్రూవ్ చేసి రాసిస్తా. ఈ టీఆర్ఎస్ వాడు పోయి ఆ టీఆర్ఎస్ దగ్గర 2 ఎకరాలు తెచ్చిడు మీరు. ఈ బీఆర్ఎస్ వాడు పోయి ఆ బీఆర్ఎస్ వాడు దగ్గర. ఈ డూప్లికేట్ బీఆర్ఎస్ వాడు మీ వాడు. బీఆర్ఎస్ టికెట్ మీద నిలబడ్డోడు డూప్లికేట్ బీఆర్ఎస్ వాడు. కాంగ్రెస్ టికెట్ మీద నిలబడి గెలిచి ప్రభుత్వంలో ఉన్నాడు కదా కేబినెట్ లా, అస్సలు టీఆర్ఎస్ వాడు. ఈ దొంగ పోయి ఆ దొంగ దగ్గరికి వెళ్ళి దొంగ అన్నట్టు 2 ఎకరాలు తెచ్చిండు. చించిపాడేసిన నేనే. అది కేంద్రీయ విద్యాలయం సంఘటన పోవాల్సిన అవసరం కూడా లేదు. ఇది మీ ఎమ్మెల్యే. ఇక మీ ఎమ్మెల్యే తోటి దోస్తాను ఇప్పుడే మొదలైంది. ఇవాళ ఈ ప్రెస్ మీట్ తోటే మొదలైంది. ఒకప్పుడు కవితతో ఉండే, ఇప్పుడు ఈయనతో మొదలైంది. బుద్ధి ఉండాలి కాంగ్రెస్ వాళ్ళకి. ఈయన తీసుకొని జీవన్ రెడ్డి గారిని పంపించేసారు బయటికి. ఇది ముమ్మాటికి మళ్ళీ బీఆర్ఎస్కి చెక్కేసేది ఇది కేసు. ముమ్మాటికి బీఆర్ఎస్కి పోయేది ఇది.
ఇక మీ ఎస్పీ దగ్గరకు వస్తా. ఈ ఎస్పీకి ఫోటోలన్నీ పంపించిన వాట్సాప్లో. ఇవన్నిటికీ పర్మిషన్ ఎట్లిచ్చింది మీ డిపార్ట్మెంట్కు? సేమ్ చౌరస్తా, అదే చౌరస్తా కదమ్మా ఇది? తహసీల్ చౌరస్తానా ఏంది ఇది? ఎట్లిచ్చారు? టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే టీఆర్ఎస్ ఇస్తారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే కాంగ్రెస్ ఇస్తారు. నువ్వు నౌకరీ ఎడికెళ్ళి తెచ్చుకున్నావు, యాద లేదా? యాద్ చేసినా మొన్న. ఏవి మరవము, ఏది మరిచేది ఉండదు. ఈ ఎండాకాలంలో ట్రాఫిక్ కూడా తక్కువనే ఉంది, ఇప్పుడు వస్తుంది. ఇలా నిరాహార దీక్ష చేసేది. ఎస్పీ గారికి మర్యాదగా బాగానే పెట్టినా మొన్న. ఈరోజు గుర్తుంటుంది కూడా ఆయనకి జీవితాంతం. డ్యూటీ న్యూట్రల్గా చేసుకోండి, ఇంపార్షియల్గా చేసుకోండి, అయితే మర్యాద తగ్గుతుంది. ఐపీఎస్లు చదువుకొని పాస్ అయ్యి కాంగ్రెస్ పార్టీ రంగు పూసుకోనికే కాదు, ఏ లెక్కతోటి నువ్వు ఇలా పర్మిషన్ రిజెక్ట్ చేసినావు? టెంట్లు వేయనియావా? కాంగ్రెస్ వానికి ఎట్లా వేయనిచ్చినావు? బీఆర్